ఇది నా వాగ్దానము. కీర్తనలు 22:10. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. అవునండి, మనము ఆదివారమున ఆరాధన ఎలాగ చేస్తూ ఉన్నాము అని అంటే, ఆయనే మనకి ఆధారముగా ఉండి తల్లి కన్నది మొదలుకొని దేవుడే మనల్ని సంరక్షించి నడిపిస్తారు అని మనము ఎంతగానో ఆయన మందిరంలోనికి వెళ్ళి ఆయనని ఆరాధిస్తూ ఉంటాము. దేవుని యొక్క వాక్యంలోని పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అవునండి, ఆయన మనల్ని ఎలాగ సంరక్షిస్తారు అని అంటే, తల్లి కన్నది మొదలుకొని దేవుడే మనకి ఆయన నడిపిస్తారు. పచ్చిక గల చోట్ల మనల్ని నడిపింపజేసి శాంతికరమైన జలముల యొద్ద మనల్ని ఎంతగానో మన యొక్క జీవితాలని నడిపించి మన ప్రాణములకు ఆయనే సేద తీర్చుతూ మన జీవితం అంతా కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తూ ఉన్నది. అందుకనే మనము ఆదివారమున ఆయన యొక్క సన్నిధికి వెళ్ళి మనము ఆరాధిస్తూ ఉంటాము. నువ్వే నా యొక్క జీవితంలో సమస్తమును దయచేసే దేవుడు, తల్లి కన్నది మొదలుకొని నన్ను చంక పెట్టుకొని నా యొక్క జీవితం అంతటినీ కూడా నడిపించే దేవుడు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనని ఆరాధిస్తూ ఆయనని పూజిస్తూ ఉంటాము. దానినే దేవుడి దినమున దేవుడు బలపరుస్తూ ఉన్నారు. బలపరిచే దేవుడు, మనల్ని ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఎంతగానో ఆయన యొక్క చంకనెత్తుకుని ముదిమి వచ్చే వరకు అంటూ ఉన్నారు. అనగా పుట్టినది మొదలుకొని ముసలి వారి వరకు మనల్ని ఆయన చంకనెత్తుకుని మనల్ని నడిపించే దేవుడు. అలాంటి దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ మన జీవిత యాత్రని సాగించాలని దేవుడు ఈ దినమున వాగ్దానముతోనూ వాక్యముతోనూ బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన ధననిధి, ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మీకు ఉండునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును నాయన, తల్లి గర్భము నుండి వచ్చినది మొదలుకొని ముదిమి వచ్చే వరకు మమ్మల్ని చంక పెట్టుకుని మమ్మల్ని ఎంతగానో సురక్షితమైన జీవితాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ఇలా ఉన్నాము అంటే అది కేవలము మీరు ఇచ్చిన కృప. నా ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ దీవిస్తున్నారు, ఆశీర్దిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తులను, వారి ఆరోగ్యములను, వారి పనులు, వారి ఉద్యోగములను దీవిస్తున్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలైన వారు బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలకి సుఖమైన కాంతి దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. మంచి వ్యాక్సిన్స్ రావడానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరే నాయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు రాకపోకలేదు తోడై ఉన్నారు. మీకు వందనాలు. 2 వీలర్ 4 వీలర్ బస్సు, ట్రైన్స్, ఏరోప్లేన్లో సురక్షితమైన ప్రయాణాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. కాలేజెస్, స్కూల్స్కి వెళ్ళి వస్తుండగా మీరు తోడై ఉన్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క కృపని అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. ఎవరైతే మొరపెడుతున్నారో వారందరికీ మీరే సమీపముగా ఉంటున్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి ఎంతగానో మీరు మీ చెయ్యి లేవనెత్తుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డని మీరు దర్శించి ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.